హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వన్స్ సింపుల్గా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని కింద విత్డ్రా సెక్షన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి డిపాజిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపెట్టిన విధంగా డిపాజిట్ అయితే చేసుకోండి. మీరు అక్కడ ఎంత డిపాజిట్ చేస్తే ఎంత బోనస్ వచ్చిందో కూడా నేను క్లియర్గా చెప్పాను. అండ్ వన్స్ డిపాజిట్ చేశాక పైన మెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు అయితే ఎక్స్ట్రా బోనస్ అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ వన్స్ ఒక్కసారి మీరు డిపాజిట్ అయిపోయాక ఒక్కసారి కింద లెఫ్ట్ సైడ్లో నోటీస్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. డైలీ మంచి ఆఫర్స్ అయితే యాప్లో రన్ అయితేనే ఉంటాయి. సింపుల్గా డ్రాగన్ వర్సెస్ టైగర్ పైన క్లిక్ చేసి ఫస్ట్ దాంట్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఓన్లీ ఇక్కడ సిరీస్ అండ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుని మనం ఎలా మూవ్ ఆన్ అవుతామో నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ నేను లెవెల్ 1 డ్రాగన్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాగా. సో ఎందుకంటే ఒక టైగర్ 2 డ్రాగన్లు మళ్ళీ ఒక టైగర్ 2 డ్రాగన్లు అదే సిరీస్ కంటిన్యూ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. కే అంటే 13 గైస్. సో 5 కంటే 13 పెద్దది కాబట్టి డ్రాగన్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో అక్కడ మీరు టై ఉంది కదా, టైని మీరు కన్సిడర్ చేయకుండా అసలు మీరు పట్టించుకోకండి. ఒక టైగర్ 3 డ్రాగన్లు అయితే రావడం జరిగింది. ఇక నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డ్రాగన్ లెవెల్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అసలు మీరు టైని కన్సిడర్ చేయకండి గైస్, దాన్ని తీసేసి మిగతా అయితే మీరైతే చూసుకోండి. సో 10 and 6. సో సక్సెస్ఫుల్లీ డ్రాగన్ అగైన్ మళ్ళీ మనం లెవెల్ 1 పెట్టాము. లెవెల్ 1 ఇక్కడ డ్రాగన్ విన్ అవ్వడం జరిగింది. టైం టు టైం మీరు అక్కడ సిరీస్ని అబ్జర్వ్ చేసుకోవాలి గైస్. ఎన్నిసార్లు టైగర్ వస్తుంది, ఎన్నిసార్లు డ్రాగన్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మీరు మూవ్ ఆన్ అయితే మాత్రం మనకైతే 100% విన్ అయితే ఉంటుంది. ఇక నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డ్రాగన్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఒక 10 కానీ 20 కానీ డెఫినెట్గా టైం మీద అయితే పెట్టుకోండి గైస్, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టై అనేది రావడం జరిగింది కాబట్టి. సో చూడండి, సక్సెస్ఫుల్ టై మీద మనం పెట్టాము. 10 పెడితే వాళ్ళైతే 80 అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. సో చూడండి, అప్పుడప్పుడు ఒక 10 కానీ 20 కానీ టై ఎట్లా గెట్ చేయాలంటే అక్కడ చూడండి గైస్, టై వస్తుంది 2 టైమ్స్, మళ్ళీ ఏదో ఒక సిరీస్ ఇస్తాను, మళ్ళీ టై వస్తుంది. అట్లా మీరు అబ్జర్వ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. ఇక నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టై వచ్చింది కాబట్టి సిరీస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ టైగర్ లెవెల్ 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో 6 and 2. సో ఇక్కడ మనకి లెవెల్ 1 అయితే లాస్ అయితే కావడం జరిగింది. మీరు ఏం టెన్షన్ అవ్వకండి గైస్. సో ఇట్లా ఒక టై కానీ 2 టైమ్స్ కానీ టై కానీ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిసారి మీరు టై మీద ఒక 10 కానీ 20 కానీ డెఫినెట్గా మీరు అయితే పెట్టుకోండి. ఇక నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక టైగర్ కంటిన్యూస్గా 5 టైమ్స్ డ్రాగన్ అయితే రావడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ అగైన్ డ్రాగన్ లెవెల్ 2 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అలాగనే ఒక 10 టైం మీద కూడా పెట్టాను. సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఎప్పుడు వచ్చిందో ఎవరని చెప్పలేం. సో చూడండి, సెకండ్ సక్సెస్ఫుల్లీ 10 పెడితే మనకి వాళ్ళు 80 అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి లెవెల్ 2 మనం ఇప్పుడు డ్రాగన్ సైడ్ అయితే పెట్టుకోవాలి. సో టై వచ్చి విన్ వచ్చినా కూడా మనం ఆల్రెడీ ఇందాక లెవెల్ 2లో ఉన్నాం కాబట్టి నేను లెవెల్ 2 డ్రాగన్ సైడ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. సో చూద్దాం గైస్ ఇక్కడ మనం విన్ అవుతామా లేదా. జస్ట్ మీరు అక్కడ ఎన్నిసార్లు ఏది వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. 100% మీకు 8 లెవెల్స్లో 4 to 5 లెవెల్స్ లోపు విన్ అనేది వస్తుంది. సో 4 and 10. సో ఇక్కడ మనకి లెవెల్ 2 కూడా లాస్ అయితే కావడం జరిగింది. టైకి ముందు లెవెల్ 1 లాస్ అయింది, టై తర్వాత లెవెల్ 2 కూడా లాస్ కావడం జరిగింది ఇక్కడ మనకి. సో ఇప్పుడు మనకి లెవెల్ 3లో ఉన్నాం గైస్. సో కంటిన్యూస్గా 2 లెవెల్స్ పోయినాయి కాబట్టి మనం అక్కడ సిరీస్ని అయితే అబ్జర్వ్ చేసుకుందాము. సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డ్రాగన్ సైడ్ అయితే లెవెల్ 3 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూద్దాం గైస్ ఇక్కడ మనం విన్ అవుతాము లేదా. వన్స్ మీరు అనుకున్న టార్గెట్ రీచ్ కాగానే మీరు అయితే బ్యాక్ అయితే వచ్చి విత్డ్రా చేసేసుకోండి. సో 9 and J అంటే 11 గైస్. సో 9 కంటే 11 పెద్దది కాబట్టి సక్సెస్ఫుల్లీ డ్రాగన్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో మనకి లెవెల్ 3 ఇక్కడ విన్ అయితే రావడం జరిగింది గైస్. సో జస్ట్ అట్లా అబ్జర్వ్ చేసుకోవాలి, అంతా అబ్జర్వ్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం మనకి 100% విన్ అయితే ఉంటుంది. ఇక నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టైగర్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. డ్రాగన్ టైగర్ క్లియర్గా 1-1 సిరీస్ అయితే రన్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ టైగర్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. సో 4 and 10. సో సక్సెస్ఫుల్లీ టైగర్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో చూసారు కదా, జస్ట్ సిరీస్ని అబ్జర్వ్ చేసుకుని నేను ఎలా ఇక్కడ మూవ్ ఆన్ అయ్యాను. వీడియో స్టార్టింగ్లో ఎంత ఉన్నాయో, వీడియో ఎన్నికల మన వ్యాలెట్లో ఎంత ఉన్నాయో మీరే చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.